వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు. ఈరోజైతే మనం దోసకాయ టమాటా పప్పు చేసుకుందామండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు దాకా కందిపప్పు అయితే కడిగి వేసుకుందామండి. దాంట్లోకి ఒక కప్పు దోసకాయ, ఒక కప్పు టమాటా కూడా వేసుకుందామండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 3 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకుందామండి. అలాగే మనకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందామండి. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా అయితే మనమైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకా పప్పు అయితే ఉడికిపోయిద్దండి. ఇంకా తీసేసుకొని మనమైతే అందులోకి పప్పులోకి అయితే ఫస్ట్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి. తర్వాత వచ్చి కారం కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. దాంట్లోకి ఒక కొద్దిగా అయితే మనకు సరిపడా చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకైతే రుబ్బేసుకుందాము పప్పు అయితే. ఇంకా మెత్తగా పప్పు అయితే రుబ్బేసుకున్న తర్వాత దాన్నైతే ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా అయితే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడే కదా మనం కారం, పసుపు, చింతపండు గుజ్జు అనేవి యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోయిద్దండి. తర్వాత అయితే ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లోకి మనకి తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర, తాలింపు గింజలు అనేవి యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే మనం కొంచెం వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇంతేనండి, పోపు అయితే అయిపోయింది. దీంట్లోకి మనం పప్పు అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇంతేనండి, దోసకాయ టమాటా పప్పు చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, రైస్లోకి కమ్మగా భలే బాగుంటుందండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.